నమస్తే అండి. మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్‌లోకి వెళ్ళకముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది ఉట్టిగనే చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు కొత్త అప్డేట్స్ అన్నీ వస్తుంటాయండి. ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేసు. పార్కింగ్‌లో కూడా ఫాల్ సీలింగ్ చేశారు. హౌస్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. కార్ పార్కింగ్ కూడా చూడండి. ఒక 3 కార్స్ ఈజీగా పార్క్ చేసుకునేంత ప్లేస్ ఇచ్చారు. ఇక్కడ వరండాలో ఎలివేషన్‌లో లాస్ట్ వరకు కూడా టైల్స్ పేస్ట్ చేశారండి. ఇక్కడ ఫ్లోరింగ్‌లో గూడా జూడండి. మొత్తం అంతా గ్రానైటే. మళ్ళా అదే విధంగా పిల్లర్స్‌కి గూడా టైల్స్ పేస్ట్ చేశారండి. ఇదంతా గూడా మనకు పార్కింగ్ ప్లేసు. ఇదొచ్చేసి వాటర్ ట్యాంక్ అండి. మునిసిపల్ వాటర్ కోసం సంపు. ఈ పక్కదొచ్చేసి మనకు బోర్ అండి. బోర్ విత్ మోటరు. ఇక్కడ జూడండి ఎలివేషన్‌లో మొత్తం గూడా టైల్స్ పేస్ట్ చేశారు. ఈజీగా 3 కార్స్ పార్క్ చేసుకోవచ్చని. ఇంటి ముందు గూడా మనకు 30 ఫీట్ రోడ్డండి. ఇదొచ్చేసి మెయిన్ డోర్ అండి గ్రౌండ్ ఫ్లోర్‌లో. గ్రౌండ్ ఫ్లోర్‌లో వచ్చేసి మనకు సింగిల్ బెడ్‌రూమ్ ఇచ్చారు. ఇదంతా గూడా మనకు సింగిల్ బెడ్‌రూమ్ అండి. ఆ ఎదురుగా టైల్స్ పేస్ట్ చేశారండి. అక్కడ టీవీ షెల్ఫ్ వస్తుంది. ఇక్కడ ఫ్లోరింగ్ అయితే ఇల్లు మొత్తం గూడా మార్బుల్స్ ఇచ్చారు. విండోస్ యూపీవీసీ విండోస్ ఇస్తున్నారండి. ఇదొచ్చేసి మనకు కామన్ వాష్‌రూము. దీంట్లో ఇండియన్ కమోడ్ ఇస్తున్నారు. టైల్స్ గూడా చూడండి పై వరకు పేస్ట్ చేసి ఫాల్ సీలింగ్ గూడా చేశారు బాత్రూమ్‌లో. ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్‌రూమ్ ఇచ్చారండి. ఇది సింగిల్ బెడ్‌రూము. షెల్ఫ్‌లు గూడా ఎక్కువనే ఉన్నాయి చూడండి. ఆల్మోస్ట్ 90% వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. అదేవిధంగా ఈ బెడ్‌రూమ్‌లో లో రూఫ్ కూడా ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కూడా చేశారండి. ఇల్లు మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ ఇంటి ముందొచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ అండి. స్కూల్స్, కాలేజెస్ అన్నీ కూడా దగ్గరనే ఉంటాయండి. ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి ఇది. కిచెన్‌లో కూడా చూడండి చాలా షెల్ఫ్‌లు ఇచ్చారు. కిచెన్‌లో 2 సైడ్స్ కూడా షెల్ఫ్‌లు ఇచ్చి టైల్స్ పై వరకు పేస్ట్ చేశారండి. సబ్జా కూడా ఇచ్చారు. ఇదంతా కూడా కిచెన్ అండి. టైల్స్ కూడా చూడండి పై వరకు కూడా పేస్ట్ చేశారు. సింక్ ఇది. ఇక్కడికొచ్చేసి పూజ కోసం కొంచెం స్పేస్ ఇచ్చారండి ఈ కార్నర్‌కి. ఇది డోరు. కిచెన్‌లో నుంచి బయటికి వెళ్తానికి డోర్ కూడా ఇచ్చారు. ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ ఇదంతా. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్‌రూమ్ అండి. డబుల్ బెడ్‌రూము, హాలు, కిచెన్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకు గ్రౌండ్ ఫ్లోర్‌లో పార్కింగ్ ప్లేస్ అండి. మొత్తం ఫ్లోరింగ్ చూడండి మొత్తం గ్రానైట్ ఇచ్చారండి. ఇటొచ్చేసి ఇక్కడ స్టెప్స్ కింద కూడా చూడండి మనకు వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ గోడకు కూడా మొత్తం కూడా టైల్స్ ఇచ్చారండి. ఈ స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్‌కి స్టీల్ రైలింగ్ ఫిట్ చేయలేదు చేస్తున్నారండి. ఈ స్టెప్స్‌కి కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు. ఆల్రెడీ కలర్ కూడా సింగిల్ కోట్ అయిపోయిందండి. ఇదంతా కూడా మనకు ఫస్ట్ ఫ్లోర్‌లో బాల్కనీ అండి. ఇక్కడ స్టీల్ రైలింగ్ ఇస్తారండి. గ్లాస్ ఫిట్టింగ్‌తోని స్టీల్ రైలింగ్ వస్తుంది. అదేవిధంగా ఇదంతా కూడా ఫాల్ సీలింగు. ఇది మెయిన్ డోర్ అండి ఇదొచ్చేసి మనకు. ఈ మెయిన్ డోర్ పక్కన గూడా మనకు టైల్స్ గూడా పేస్ట్ చేశారు చూడండి. ఇంకా తలుపులు ఫిట్ చేయలేదు చేసిస్తారండి. ఇది టేక్ వుడ్‌తోని చేసింది. ఇదంతా గూడా మనకు ఫస్ట్ ఫ్లోర్‌లో లివింగ్ రూమ్ అండి. చాలా స్పేషియస్‌గా ఉంటుంది. ఇదొచ్చేసి మనకు ఫ్లోరింగ్ అంతా గూడా మార్బుల్స్ ఇచ్చారు. విండోస్ యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు. ఈ ఎదురుగా టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర మనకు టీవీ షెల్ఫ్ అండి అది. ఇటొచ్చేసి 2 బెడ్‌రూమ్స్, ఒకటి కామన్ వాష్‌రూమ్ ఇచ్చారు. ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు పూజ రూము, డైనింగ్ రూమ్ ఇచ్చారండి. ఇదంతా డైనింగ్ రూము. ఇదొచ్చేసి పూజ రూమ్ అండి ఇది. పూజ రూమ్‌లో గూడా చూడండి పై వరకు మనకు టైల్స్ పేస్ట్ చేశారు. వెంటిలేషన్‌కైతే ఏం ప్రాబ్లమ్ లేదండి. ఈ హౌస్ వచ్చేసి 155 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇదంతా గూడా మనకు డైనింగ్ రూమ్ ప్లేసు. ఇటు సైడ్ గూడా చూడండి షెల్ఫ్‌లు ఇచ్చారు. ఇదొచ్చేసి మనకు 155 గజాలండి. 155 స్క్వేర్ యార్డ్స్. వెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది. ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారు. డైనింగ్ రూమ్‌లో నుంచి. ఇదంతా కూడా చూడండి మనకు కిచెన్ కూడా చాలా స్పేషియస్‌గా ఉంటుంది. షెల్ఫ్‌లు 2 సైడ్స్ కూడా మనకు షెల్ఫ్‌లు ఇచ్చారండి. ఇటు టైల్స్ కూడా ఎక్కువగా పేస్ట్ చేశారు చూడండి పై వరకు. వెంటిలేషన్‌కి ఏం ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఉన్నాయండి. లోన్ కూడా వస్తుంది. ఈ కిచెన్‌లో నుంచి ఇటు సైడ్‌కు మనకు రైట్ సైడు మనకు ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. వాష్ ఏరియాలో గ్రిల్ కూడా ఐరన్ గ్రిల్ కూడా ఫిట్ చేశారండి సెక్యూరిటీ కోసము. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చేసి మనకు మొత్తం కూడా నీట్‌గా చేసిచ్చారండి. ఇక్కడ కొంచెం 2 షెల్ఫ్‌లు కూడా ఇచ్చారు. వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి స్విచ్ పాయింట్ కూడా ఇస్తున్నారు.
అదేవిధంగా ఇదంతా కూడా మన కిచెన్ అండి. కాలేజెస్, స్కూల్స్ అన్నీ దగ్గరగానే ఉన్నాయండి. ఇది లోన్ కూడా వస్తుందండి. మీరు లోన్ కూడా ఎళ్లి చేసుకోవచ్చు. ఒకవేళ మీరు లోన్ చేసుకోకపోతే బిల్డర్ లోన్ కూడా చేసిస్తారండి. ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంటుంది. 1,35,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుందండి. 1,35,00,000 చెప్తున్నారండి. నెగోషియబుల్ ఉంటుంది. మీరు ఎనీ బ్యాంక్ లోన్ వెళ్ళొచ్చండి. నెగోషియబుల్ ఉంటుంది. అంటే ప్రైస్ అయితే తక్కువ చేస్తారు. మీకు ఇల్లు నచ్చితే ప్రైస్ తక్కువ చేస్తారు. ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర మనకు వాష్ బేసిన్ ఇస్తారు. ఇదొచ్చేసి కామన్ వాష్‌రూము. ఈ కామన్ వాష్‌రూమ్‌లో ఇండియన్ కమోడ్ ఇస్తున్నారండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మనం డైలీ వీడియోస్ పెడుతుంటే మీకు కొత్త కొత్త అప్డేట్స్ వస్తుంటాయండి. మంచి హౌసెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు ఇంకా హౌసెస్ చూడాలంటే మన యూట్యూబ్ ఛానల్‌లో కొండా హోమ్స్ యూట్యూబ్ ఛానల్‌లో మీరు విజిట్ అయితే చాలా హౌసెస్ ఉన్నాయండి. ఇందులో కూడా లో రూఫ్ ఇచ్చారు చూడండి. అదేవిధంగా ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంది. సింగిల్ కోట్ కలర్ అయిందండి. ఇంకా డబుల్ కోట్ చేయలేదు, చేసిస్తారు. మార్బుల్స్ కూడా ఇంకా పాలిష్ చేయలేదండి. మార్బుల్స్ కూడా పాలిష్ చేసిస్తారండి. వెంటిలేషన్‌కి మాత్రం ఏం ప్రాబ్లమ్ లేదు. బావుంటుంది ఇల్లు గూడా. లొకేషన్ గూడా మంచిగుంటుందండి. ఇందులో గూడా లో రూఫ్ ఇచ్చారు. ఇంటి ముందొచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ అండి. ఇది అటాచ్డ్ వాష్‌రూమ్ ఇది. అటాచ్డ్ బాత్రూమ్ ఇది. ఇందులో వెస్టర్న్ కమోడ్ ఇస్తున్నారు. ఒకవేళ మీరు హౌస్ చూడాలి అనుకుంటే 1 డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేపిస్తానండి. ఫోన్ నంబర్ వచ్చేసి 8500852277 అండి. ఫోన్ నంబర్ 8500852277 అండి. ఈ ఇల్లు వచ్చేసి మనకు 155 స్క్వేర్ యార్డ్స్ 155 గజాలు G+1 హౌస్ అండి. 1,35,00,000 చెప్తున్నారు ప్రైసు. నెగోషియబుల్ చేస్తారు. మీరు ఎనీ బ్యాంక్ లోన్‌కెళ్ళొచ్చు. డాక్యుమెంట్స్ అన్నీ గూడా మనకు ఆన్‌లైన్ పర్మిషన్‌తో డాక్యుమెంట్స్ అండి. మీరు చెక్ చేసుకున్న తర్వాతనే లోన్ తీసుకోవచ్చు. ఇల్లు గూడా కొనుక్కోవచ్చు. ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారు. ఇటు స ఇటు నార్త్ వైపు వచ్చేసి మనకు ఒక 2½ ఫీట్ గల్లీ ఇచ్చారండి. అదేవిధంగా ఇదంతా బాల్కనీ ప్లేసు. ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్‌కండి. ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. డైలీ వర్క్ నడుస్తూనే ఉందండి. ఇక్కడ రెయిన్ వాటర్ రాకుండా చుట్టూ కూడా మనకు స్లాబ్ ఏశారు. ఇక్కడ ఎలివేషన్‌లో కూడా డిజైన్స్ ఇచ్చారు చూడండి. అదేవిధంగా ఇదంతా కూడా మనకు స్లాబ్ మీద ప్లేస్ అండి. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఇస్తారు. చుట్టూ హౌసెసే ఉన్నాయండి చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.